హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్ షీట్ కాలమ్ నెంబర్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఎక్సెల్ షీట్ కాలమ్ టైటిల్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. అది ముందు వాచ్ చేసి తర్వాత ఈ ప్రాబ్లమ్ని చూడండి. అది నేను ఐ బటన్లో ఇచ్చేస్తాను. గివెన్ ఎ స్ట్రింగ్ కాలమ్ టైటిల్ దట్ రిప్రజెంట్స్ అ కాలమ్ టైటిల్ యాజ్ అపియర్స్ ఇన్ ద ఎక్సెల్ షీట్ రిటర్న్ ఇట్స్ కరస్పాండింగ్ కాలమ్ నెంబర్. సో మనకి ఇక్కడ కాలం టైటిల్ ఇచ్చేసారు. కాలం టైటిల్ ఇవ్వగానే దాన్ని కాలం నెంబర్ కింద రాసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, ఏబి. ఫస్ట్ మనకి బి తెలుసు, ఏ నుంచి జెడ్ వరకు ఎలా మ్యాప్ చేసి ఉంటాయి, 1 to 26. అదే బి ఏమో 2కి మ్యాప్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏ 1కి మ్యాప్ చేసి ఉంటుంది. అయితే 1 into 26 + 2 అనమాట. సో 28. సో మనకు తెలుసు ఒక్కొక్క డిజిట్ ఇలా స్టాక్ అయ్యే కొద్దీ మనకి దాన్ని 26 10th ప్లేస్ అంటాం కదా, అలాగే ఇక్కడ 26th ప్లేస్, లేకపోతే 26 స్క్వేర్ ప్లేస్ అలా చేసుకోవాలి. ఎందుకంటే క్యారెక్టర్ సెట్ ఏమో 26 క్యారెక్టర్స్ అనమాట. కాబట్టి ప్లేస్ మారే కొద్దీ మనకి 26 మల్టిప్లై చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనం లైక్ బీని 2 కింద ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం, అదేంటంటే సపోజ్ బి క్యారెక్టర్ తీసుకుంటే దాన్ని ఏతో మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో మనకి డిఫరెన్స్ 1 వస్తుంది. కాకపోతే మన బి ఈజ్ రిప్రజెంటెడ్ బై 2. కాకపోతే మనకి ఇక్కడ డిఫరెన్స్ 1 వస్తుంది కాబట్టి +1 యాడ్ చేసుకుంటాను ఇది. సో ఏదైనా ఎక్స్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు దాన్ని ఏతో మైనస్ చేసి +1 యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఫార్ములా దీనికైతే. దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ చేసే కొద్దీ మనకి 26 మల్టిప్లై చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకుని మల్టిప్లై చేసుకుని అన్నిటిని యాడ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. సో కోడ్ చేసేసుకుందాము. i = 0, ఆన్సర్ = 0. సో ఒక వైల్ లూప్ తీసుకుంటున్నాను. i <, ఇక్కడ కాలమ్ టైటిల్ అనే పెద్ద వేరియబుల్ నేమ్ ఉంది కదా, దాన్ని సిటీ అని మార్చుకుంటాను. వేరియబుల్ నేమ్ అంత లెంతీగా రాయడం ఎందుకు. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఆన్సర్ని 26తో మల్టిప్లై చేసుకుంటాను. సో మనం ఫస్ట్ నుంచి ఐటరేట్ చేసుకుంటున్నాం అనమాట. దాని తర్వాత నేను చెప్పిన ఫార్ములా అప్లై చేసుకుంటాను. సి అంటే ఇక్కడ సిటీ ఆఫ్ i మైనస్ క్యాపిటల్ A +1. దాని తర్వాత i ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఇక్కడ అంతా అయిపోయాక మనం ఆన్సర్ని రిటర్న్ చేసుకుంటాం అనమాట. లెట్స్ సీ. వర్క్ అయిందండి. లెట్స్ సబ్మిట్. వర్క్ అయిందండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ సొల్యూషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.